ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తేనులు. ఇవాళ ఒరిస్సాలో ఒక ఆయమన్న ముచ్చట జరిగింది. ఎక్కువసేపు ఏం చెప్పని జరసేపటి చెప్పే ప్రయత్నం చేస్తా, వినే ప్రయత్నం చేయరు మీరు. ఒరిస్సా సంతాల్ తెగకు సంబంధించినట్టు సంతాల్ తెగ అంటున్నట్టు వీళ్ళని సంతాల్ తెగకు సంబంధించిన ఆయన ఒక పెద్ద మనిషి చచ్చిపోయినట్ట. ఆయన పేరు ఏం పేరు రామ్ సోరేన్ అని 67 ఏళ్ళు అంటే పెద్ద మనిషి కాలం చేసిండు. ఏదో ఆరోగ్యం బాగాలేకనో ఎటనో చచ్చిపోయిండు, అయింది పోయింది. సాగు బల బొమ్మలంగా చేసినట. సాగు అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక చిన్న నెలమాసకం చేయాలి కదా, నెల దగ్గర రానే వచ్చింది. నెల దగ్గర రాగానే కొడుకు పేరు ఏం పేరు సంగ్రామ్ సోరేన్. ఈ సంగ్రామ్ సోరేన్ అంటే ఆయన ఏం చేసిండు, చుట్టాలను పక్కాలని ఊరోళ్ళని బీరోళ్ళని అంతా పిలిపించినట. ఇక నాకు కుండలగైన కాడికి నాకున్న సోమతలు నేను కూడా మయ్య నెలమాసకం చేస్తా, అందరు రావాలని చెప్పిండట. మంచిగా అందరు వచ్చినట్టు ఇల్లు చేరినట. ఇక గట్టినే కొనబోయి ఆ గోరికాడ బీరికాడ పూలు బీలు ఏమేసిరో ఎక్కడ వేసిరో ఇంటికి రాగానే బుక్కడు బో అయితే పెట్టాలి కదా. బుక్కడు బో పెడేటప్పుడు వచ్చింది పాడైపోయిన సాగు గాడ వచ్చింది కథ. అందరి లెక్క ఈయన బో పెట్టిండట. అందరి లెక్క ఈయన ఇది కూలింగ్ బిల్డింగ్ పెట్టినట్టు అక్కడ పెట్టినట్ట. అంతేగాని ఆయం అన్నది పెట్టలేదట. ఆయం అన్నది ఏంటంటే హాండీ అంటారంట. అక్కడ సంప్రదాయం ప్రకారంగా హాండీ అంటారంట. ఆ హాండీ అంటే ఏంటంటే మద్యం, మందు పెట్టలేదంట. మందు పెట్టపోయేసరికల్లా తల్లి ఒక్కొక్కరికి మొత్తం మీటర్ లేచిందట. అన్నీ ఉన్నాయి కానీ మన సంప్రదాయం ప్రకారంగా హండియా కిదరగా రే అంటట. అని అమ్మ హండియా పాడైపోను కదా, హండియా నేను పెట్టనని ఆడనట. అట్టేట పెట్టవు మరి. మందు లేకుంటే మనం ఏంటన్నా దావత్ చేసినావా? మన భూమి పుట్టినా కానీ ఇప్పటిదాకా మన సంప్రదాయం ప్రకారంగా ఏంటన్నా దావత్ చేసినావా? మీ అయ్యా నిలమాసకం చేస్తావు, మమ్మల్ని అందరూ పిలుస్తావు, మేమందరం పని చేసుకొని మీ ఇంటికి వస్తే మాకు గింత మందు పోయావా అని ఇక్కడ చిన్న సన్నలు వెళ్ళి కాదంటే వెళ్ళి పాడైపోదు. ఇక ఆ పెద్ద మనిషి ఏం చెప్పిండు, ఆ కొడుకు సంగ్రామం అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, ఓరు నాయన మా అయ్య గిటి మీ లెక్క తాగి చచ్చిండ్రా నాయన, ఉత్తగేం తాగలేదు మా అయ్య. తాగి దుబ్బంతా ఖరాబ్ అయ్యి లివర్ అంతా ఖరాబ్ అయ్యి 7 కాడికి పేగులని ఖరాబ్ అయిపోతే చచ్చిపోయిండు. మీరు గంట తావకుర్రా నాయన, నేను గా పని చేయలేను. మీరు తింటే బుక్కడు బో తినూరి, ఇంకా 2 తుక్కలు ఎక్కువ వేస్తా గా తినూరి, గంతవరకే కానీ మందు పోయానని ఆడ చెప్పినట్టు. లేదు మన ఏంది మన సంప్రదాయానికి విరుద్ధంగా పనిచేస్తావా కొడుక నువ్వు? గిట్టు అని ఏం చేశారంట, అంత కుల పెద్దలంతా ఒక్కడ కూర్చురంట. కుల పెద్దలంతా ఒక్కడ కూర్చొని ఈయనకి ఏం చేద్దామనంటే ఇంకేముంది చేసేది, బహిష్కరణ అని పెట్టినట. కాతం ఊరోళ్ళంతా బహిష్కరణ అని అలిగిరట. ఇక ఆయన నుంచి ఆయనకు ఒకడు పాల ప్యాకెట్ తెచ్చేది లేదు, ఈయన నీళ్ళు పోసేది లేదు, లేకపోతే కూరగాయలు తెచ్చేది లేదు, రేషన్ షాప్లోకి పోయి బియ్యం తెచ్చుకునేది లేదు, ఏడికి పోయేది లేదు. ఆయన లాస్ట్ నీళ్ళు తాగుతందుకు బావులు ఉంటాయి కదా, బావులలో నీళ్ళు కూడా ముంచుకొచ్చుకునే ఛాన్స్ అయితే లేదు. బహిష్కరణ పెద్దరాయుడు సినిమాలో ఆయన రౌడీ కానీ బహిష్కరించినట్టు బహిష్కరించింది. ఇక ఏం చేస్తారు చెప్పి, బత్తడా బహిష్కరిస్తే ఇప్పుడు గ్రామస్తులు మొత్తం బహిష్కరిస్తే ఒక కుటుంబం వాళ్ళు ఎట బతికి పాడవుతారు? దేనికైనా కానీ ఇంటి పక్కల పెద్ద మనుషులు చుట్టాల పక్కలు ఆలో వీళ్ళు కులములు తలములు పాలలు మొదలేకుంటేనే పానం అంతా పాడైపోను, 12 రకాల కొట్లాడుతుంది. అయ్యో నాతో మాట్లాడుతున్నారు ఎట్లా అన్నట్టు ఉంటుంది. గసవంటిది నీకు బహిష్కరిస్తారు కల్లా అని పానం అంతా ఏం చేసిండు, చట్టం దగ్గరికి పోయిండు. పోలీసుల కాడికి పోయి సార్ మయ చచ్చిపోతే నెలమాసకం చేసిన, నేను నెలమాసకం చేసి చుట్టాల పక్కలు అందరిని పిలిపించిన, అందరి రకంగా నేను బువ పెట్టినా కానీ పాడైపోను, మందు నాశనం అయిపోను, మందు తెరు పోలేదు, మందు పెట్టలేదు, మందు పెట్టని పాపానికి నన్ను ఆగం అడివి చేసి ఊళ్ళో నా ఇజ్జత్ అంతా తీసిరు సార్. ఇజ్జత్ తీసిందే కాక నన్ను కుల బహిష్కరణ చేసిరు. ఇక నేను ఎక్కడ పోవాలని పోలీసుల కాడికి పోయినట. పోలీసు వాళ్ళు చట్టాన్ని గౌరవిస్తోలే, భారత రాజ్యాంగంలో గిట్టు ఉందా కుల బహిష్కరణ చేయమని ఉంటుంది, ఉండదు. అందుకోసమనే మీరు ఎట్ట కుల బహిష్కరణ చేస్తారా, మీకు ఓరిచిరి రైట్స్ ఇటువంటివి అన్నీ ఏదో పాడైపోయిన మారుమూల గ్రామాలలో లేకపోతే అడవిలో ఎక్కడో జరుగుతాయి. మనం సమాజంలో తిరుగుతున్నాం, గిసోని పద్ధతి మంచిది కాదురా పిల్ల, మీరంతా కలిసిపోరని చెప్పారట. అవునా? ఓ కుల పెద్దలు మీ మందు నాశనం అయిపోను కవిష్కరణ మీ అంతలో మీరు బుక్కడు తాగొచ్చి బుక్కడు బూదింటి అయిపోయేదానికి ఆయనే తెచ్చిపోయాలి. అలా అయ్యనే తాగి చచ్చిండు. అంటే తాగి చచ్చినట్టు మంచి ఉద్దేశంతో మీరు తాగకూరి, మీరు తాగుడు బానిస కాకూరి, మీకు ఏమైనా బో పెడితే అంతవరకే కానీ, కాకపోతే ఇంత కూలింగ్ బిల్డింగ్ ఏం చేస్తే పోస్తా లేకపోతే లేదు. అది అయినా పోయాలని రూల్స్ ఉన్నాయా నాకు తెలియదు కానీ తెలియకడతా. మీ సంప్రదాయాలు ఉంటే ఏం సంప్రదాయం? ఆడ ఉత్తగా వస్తుంది. ఇంగ్లీష్ వాడు పాడైపోను, ఆ మందు కాడికి పోవాలంటే ఉత్త పుంజానికి ఊర్లలో మందు తేవాలంటే నువ్వు ఏడనకు పోసినంత పని అవుతుంది. 10-20 వేల రూపాయలు తక్కువ పేదోరింటికన్నా 10-20 వేల రూపాయల మందు ఖర్చు అవుతుంది. మందు పోయలేదనట వాళ్ళనట కుల బహిష్కరణ చేసినట్ట. మీ ఆచారాలు పాడైపోను, మీ ఆచారాలు ఏం ఆచారాలు గదరాచారాలు తప్పితే పోలీసుల కాడికి పోయేసరికి పోలీసులు సర్ది చెప్పి ఏమంటే బుద్ధి చెప్పి ఈ సపరేట్గా పోయి అందరూ ఇంట్లో దొరకపోర్రంటే ఇక అప్పుడు వెనకకు వచ్చిరంట. గసోండి ముచ్చట వచ్చింది. ఒరిస్సాలో జరిగిందంట. ఇక ఉంటావో ప్రజలారా.